నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. నేటి నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చెత్త మొత్తాన్ని తొలగిస్తున్నామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. రాష్ట్రంలో సినిమా షూటింగ్లు, స్టూడియోల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్న రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా నిర్మాణం పూర్తి కాలేదన్న వైసీపీ నాయకులు. నేటి నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చెత్త మొత్తాన్ని తొలగిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తరహిత రాష్ట్రంగా ఏపీని మార్చడానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నామని అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కర్టెన్ రైజర్ కార్యక్రమం కేపీ నగర్ 2వ రోడ్లో గల కేపీ నగర్ పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం నిర్వహిస్తున్నామని, మంత్రులు, అధికారులు ఉండే సచివాలయంలో ప్లాస్టిక్ ను నిషేధించామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుండి అన్ని కలెక్టరేట్స్ లో ప్లాస్టిక్ నిషేధం తీసుకురాబోతున్నామని, తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధిస్తామని అన్నారు. ప్లాస్టిక్ రహిత ఏపీగా మార్చడానికి కృషి చేస్తున్న అధికారులను అభినందిస్తున్నామని, సింగపూర్ లో రోడ్ల మీద చిన్న పేపర్ ముక్క కూడా కనపడదన్నారు. ఏపీలో కూడా ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇప్పుడిప్పుడే స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తరహిత రాష్ట్రంగా ఏపీని మార్చడానికి కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్లిందన్నారు. ఖజానాలో డబ్బు లేకపోయినా అన్ని హామీలు నెరవేరుస్తున్నామని, గత ప్రభుత్వం ఎక్కడ చెత్తను అక్కడ వదిలేసి వెళ్లిపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చెత్త మొత్తాన్ని తొలగిస్తున్నామని, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నామని అన్నారు. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ఈ నెల అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా 16 రోజులు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించడం, ఆ నేపథ్యంలో ఈ యొక్క స్వచ్ఛోత్సవ్ అంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్వచ్ఛోత్సవం. అంటే దాంట్లో ఏంటంటే మన పండుగలు ఇవన్నిట్లో క్లీన్, గ్రీన్ అండ్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక థీమ్తో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 25వ తేదీన శ్రమదానం చేయాలనే కార్యక్రమం దీంట్లో పెట్టారు. మనం నివసించేటటువంటి ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవటమే మనం చేసేటటువంటి సేవ అన్న ఒక అర్థంతో ఈ క్యాంపెయిన్కి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ క్యాంపెయిన్ ఈ రోజున కేపీ నగర్లో నిర్వహించుకోవటం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. నా చిన్నతనం నుంచి కూడా విజయవాడలో ఒక మోడల్ కాలనీగా కేపీ నగర్ని చెప్పుకోవటం, ఇక్కడ నివసించేటటువంటి వారందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక సామాజిక బాధ్యతతో, సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించేటటువంటి వ్యక్తులు అనేక మంది ఇక్కడే శ్రీనివాస్ గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా దశాబ్దాలుగా ఈ కాలనీల్ని
చాలా చక్కగా వారు మెయింటైన్ చేస్తూ ఒక మోడల్ కాలనీగా దీన్ని నిలబెడుతున్నారు. వారందరినీ కూడా కాలనీ పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో సినిమా షూటింగ్లు, స్టూడియోల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో మిరాయ్ చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కొంతకాలంగా సినిమాలు హిట్ కాని పరిస్థితుల్లో మిరాయ్ చిత్రం హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరిపోసిందన్నారు. నగరంలోని భవానీపురంలో పున్నమి ఘాట్లో మిరాయ్ చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమా యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మిరాయ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. కొంతకాలంగా సినిమాలు హిట్ కాని పరిస్థితుల్లో మిరాయ్ చిత్రం హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరిపోసిందన్నారు. హనుమాన్ చిత్రంతో గొప్ప విజయం సాధించిన తేజ సజ్జా మిరాయ్ చిత్రంతో మరో హిట్ సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా మంచి నటన కనబరిచారని, శ్రియా శరణ్ ఈ సినిమాలో మంచి నటన కనబరిచారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంత్రి అయ్యానని, 10 రాష్ట్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ప్రకటించారు. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తేజ సజ్జా మిరాయ్ చిత్రంతో గొప్ప విజయం సాధించడం అభినందనీయమన్నారు. సంవత్సరానికి 3 సినిమాలు చేయాలని హీరో తేజ సజ్జాకు సూచించారు. హీరో తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయ్ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. మంచు మనోజ్ మాట్లాడుతూ మిరాయ్ చిత్రం విజయం తనకు కొత్త స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తానని చెప్పారు. హీరోయిన్ రితికా నాయక్, నటి శ్రియా శరణ్, దర్శకుడు బాబీ మాట్లాడుతూ మిరాయ్ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్, సంగీత దర్శకుడు గౌరహరి, అరబ్ మాలిక్, కమెడియన్స్ పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్ని విజయవాడ ఉత్సవంగా అత్యద్భుతంగా నిర్వహించడానికి స్థానిక ఎంపీ గారు, ఇతర నాయకులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇవాళ ప్రజల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా రేపు 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు జరిగేటువంటి ఈ ఉత్సవాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, అదేవిధంగా పైన ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి కృష్ణానదీ తీరంలో జరిగేటువంటి ఉత్సవాలు మనందరికీ కూడా కనువిందు చేయబోతున్నాయి. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఉత్సవాలు సంపూర్ణమైనటువంటి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో దేవాదాయ శాఖ, అదేవిధంగా మా పర్యాటక శాఖ రెండు కూడా ఇందులో పాలు పంచుకుంటూ ఉన్నాయి. మేమందరం కలిసి సమిష్టిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి ముందుగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉత్సవాలు చేసుకోబోతున్నామో ఆ ప్రాంతంలో మిరాయ్ అనేటువంటి ఈ మధ్యకాలంలో మొన్న సెప్టెంబర్ 12వ తారీఖున సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా ఆ సినిమా ఇవాళ ప్రేక్షకులు విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఈ విజయోత్సవ కార్యక్రమం జరగడం కూడా ఆనందంగా ఉంది. రేపు జరిగేటువంటి దసరా ఉత్సవాలకి కర్టెన్ గా కూడా ఈ కార్యక్రమం ఉంటుందనేటువంటి వాటిని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా నిర్మాణం పూర్తి కాలేదని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. షాదీఖానా పూర్తయ్యే వరకు వారికి అండగా నిలుస్తామని, మైనార్టీల కోసం జగన్ హయాంలో అనేక మంచి కార్యక్రమాలు చేశామని చెప్పారు. జగన్ మైనార్టీలకు ఆత్మబంధువు లాంటి వారన్నారు. 19వ డివిజన్ వైవీరా హాస్పిటల్ సమీపంలోని కూటమి ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన షాదీఖానా నిర్మాణాన్ని వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవతు శైలజ, 19వ డివిజన్ కార్పొరేటర్ రెహానా నాహిద్, కోఆప్షన్ సభ్యులు అలీం, రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు, మైనార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని వైసీపీ హయాంలో ప్రారంభించామని, మైనార్టీల కోసం జగన్ హయాంలో R&B స్థలాన్ని మున్సిపల్ శాఖకు బదిలీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారన్నారు. 2014 నుంచి షాదీఖానా విషయంలో అబద్దాలు,
చెబుతూనే ఉన్నారని, ఇక్కడ విషయాన్ని ఎన్ని ఇబ్బందులున్నా వాటిని దాటి ఇక్కడ షాదీఖానా నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అయి ఉంటే ఈ పాటికే పూర్తయిపోయేదన్నారు. 2014లో మైనార్టీలను గద్దె రామ్మోహన్ ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. ఈ షాదీఖానా పూర్తయ్యే వరకు వారికి అండగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలియజేశామన్నారు. జగన్ చిత్తశుద్ధితో మైనార్టీల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశామని చెప్పారు. జగన్ మైనార్టీలకు ఆత్మబంధువు లాంటి వారన్నారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన మా చిరకాల కోరిక, మా మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా, ఆ రోజు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో లబ్బీపేట ప్రాంతంలోని ఖరీదైన ప్రాంతంలో మా మైనార్టీ సోదరుల కోసం ఏదైతే ఆర్ఎన్బి సైట్లో ఉన్న స్థలాన్ని గారా మున్సిపల్ కార్పొరేషన్ శాఖకి బదిలీ చేయించి ఖరీదైన స్థలం మైనార్టీల కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆర్ఎన్బి సైట్ని మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేయించి 2 కోట్ల రూపాయలు షాదీఖానా నిర్మాణం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తడం జరిగింది. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 18 నెలలు గడుస్తున్నా ఆ పని ముందుకెళ్ళట్లేదని చెప్పని ఈరోజు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మైనార్టీ సోదరులందరితో కలిసికట్టుగా ఈరోజు నిరసన కార్యక్రమం, ఆ షాదీఖానా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ అయిన మల్లాది విష్ణు గారు, సోదరులు ఎమ్మెల్సీ రూల్లా గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్స్ అయిన బెల్లం దుర్గా గారు, శైలజారెడ్డి గారు, మహేష్ గారు, ఆసిఫ్ గారు, స్థానిక కార్పొరేటర్ రెహానా గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్లు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, మైనారిటీ నాయకులు కానివ్వండి, పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మా ప్రభుత్వంలో స్థలం ఇచ్చి అలాగే నిర్మాణానికి జీవో ఇచ్చి 1 కోటి రూపాయలతో నగరపాలక సంస్థ కూడా ముందుకొచ్చి 1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా, ముస్లిం మైనార్టీ జనాభాకి వారి అవసరాలకి తగ్గట్టుగా ఈ ప్రాంతంలో ఒక షాదీఖానా అవసరం అవుతుందని చెప్పని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఆ ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవినాష్ ఇక్కడ నిర్మించాలి అని చెప్పని ఆలోచన చేసినటువంటి సందర్భంలో ప్రభుత్వం సహకరించి స్థలం ఇవ్వడం జరిగింది, జీవోలతో డబ్బు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 30-40% దీన్ని పైకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 15 నెలల్లో మైనార్టీలకు సంబంధించినటువంటి వారి పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. దానికి ఉదాహరణే ఈ లబ్బిపేటకు సంబంధించినటువంటి ఇది షాదీఖానా. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం 16 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చి అడుగడిగిన మైనార్టీకి వెన్నుపోటు అంటే ఏంటంటే షాదీ తోఫా అన్నారు. ఇప్పుడు ఎవరైనా షాదీ తోఫా ఇచ్చారండి? ఇప్పుడు ఇమామౌజులకి పెద్ద ఎత్తున వాళ్ళకి ఎన్నెన్ని బకాయిలు చెల్లించాలి. అదేవిధంగా మొన్న చూస్తే కేంద్రంలోని వక్ఫ్ బోర్డుకి బిల్లుకి సపోర్ట్ చేసి మైనార్టీకి వెన్నపోటు పడిచారు. మన మైనార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మా పార్టీ మైనార్టీ పార్టీ ఏదైనా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. దేనికంటే మన విజయవాడలో జరిగిన మన బందర్లో ఖబర్స్థాన్లో అన్న ఇది ఖబర్స్థాన్ అన్న 70 సంవత్సరాల నుంచి ఇటుకరాయలు కూడా పెట్టలేదంటే దానికి ఒక 70 లక్షల రూపాయలు స్పాట్లో రిలీజ్ చేసి 6 నెలల్లో పూర్తి చేశాం. అదేవిధంగా మన సింగనగర్లో ఖబర్స్థాన్ కూడా, అదేవిధంగా మన
రకరకాలుగా మసీదులు కానీ మద్రసాలు కానీ ఎవరైనా డెవలప్ చేశారో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం. మైనార్టీ ఏదైనా పార్టీ ఉందనేది కేవలం జగన్. ఇప్పుడు చూడండి తూర్పు నియోజకంలో ఎంత ఎత్తుగా అప్పుడు ఉన్న మన డిప్యూటీ సీఎం అహ్మద్ బాషా గారు పిలిపించుకొని ఎంత భారీగా ఇది ఓపెన్ చేయించాం. దీన్ని పట్టించుకునే నారుడు లేడు. అప్పుడు మన గద్దె రామ్మోహన్ రావు వచ్చి ఎలక్షన్లు వచ్చి మసీదులో టోపీ పెట్టుకొని నేను మీ మైనార్టీకి అండగా ఉంటాను, తూర్పు నియోజకం చేస్తాను. ఇప్పుడు ఆ గద్దె మోహన్ రావు ఇంట్లో పడుకుంటున్నాను. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఇప్పుడైనా బయటికి రండి. కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు షాదీఖానాలు ఏ రకంగా ఇబ్బంది పాలవుతున్నాయో మనం వెస్ట్ నియోజకవర్గంలోన గతంలోన 2014 నుంచి 19లోన ఒక షాదీఖానా మొదలుపెట్టి అది పూర్తి చేయలేక దాన్ని అస్తవ్యస్తం చేసి వదిలేసినారు. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ షాదీఖానా పూర్తి చేయటము, దాన్ని ఓపెన్ చేయటము, ప్రజలకి మైనార్టీ ఎవరైతే ఉన్నారో పంజా సెంటర్లో కానీ విజయవాడ నగరంలో కానీ ప్రతి ఒక్కరు నిక్కా చేసుకునే విధానంలోన దాన్ని ఆ షాదీఖానాని ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు ఆ షాదీఖానాకి కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు దాన్ని ఫీజులు కూడా పీక్కెళ్ళిపోతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. అందులో మైనార్టీ అన్నదమ్ములు అక్కజల్లులు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి అంతైనా ఉంది. ఎందుకంటే ఈ కూటమి నాయకులు వాళ్ళ సంపాదనలు చూసుకుంటున్నారే తప్పితే కానీ ప్రజలకి ఏంటి మంచి ఏది చెడు, ప్రజలకి ఏం కావాలి అన్న ఆలోచనలోనే ఎవ్వరూ లేరు. ఫీజులు పీక్కొల్లిపోవడం ఏంటండి, కరెంటు బిల్లు కట్టలేకపోవడం ఏంటంటే అంత దుస్థితిలో ఉన్నారా? దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ రెహానా గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి ఈ యొక్క షాదీఖానాకి నిధులు కేటాయించి ఈ షాదీఖానా ఇక్కడ ఉండాలి, మైనార్టీ సోదరులకే అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది ఈ షాదీఖానా అని చెప్పేసి దీనికి నిధులు కేటాయించడం జరిగింది. మరి అలాగే ఆ నిధులు కేటాయించిన వెంటనే ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టిన తర్వాత దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాకపోయేటప్పటికి షాదీఖానా నిలిచిపోయినాయి పనులు. 14 నెలలు 15 నెలలు అయినా సరే శాసనసభ్యుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఏమాత్రం వచ్చి మైనార్టీలకి షాదీఖానా కావాలి అని అడిగిన దాఖలాలు లేవు. మళ్ళీ గద్దె రామ్మోహన్ గారు ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, ఎప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటారో తెలియదు. ఆయన ఇంట్లోనే ఉండి అన్నీ నడిపేస్తున్నారు. మైనార్టీ సోదరులు ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఇలా శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కానీ మైనార్టీల కష్టసుఖాలు తెలుసుకునే విధంగా కాకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ యొక్క షాదీఖానాన్ని నిలిపివేయడం జరిగింది దురుద్దేశంతో. షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని మా జిల్లా అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు బయటకు రావాలి, చొరవ చూపించాలి. మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ షాదీఖానాని అవినాష్ గారు డిమాండ్ చేసిన విధంగా పూర్తి చేయాలి. మాకు మీ మీద నమ్మకం లేదు, అయినప్పటికీ కూడా తెలియజేయడం మా బాధ్యత. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలిచాను అని నిరాశ నిస్పృహలతో ఆగే ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఆయన ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి కనబడట్లా, ఎక్కడ కనబడట్లా. ఈ 15 నెలల్లో ఆయన ఎక్కడైనా సరే 15 సార్లు ఎక్కడైనా కనబడితే ఆయన కూడా ఫోటోలు చూపించుకోవచ్చు. దేవినేని అవినాష్ గారు మా డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు మరి లబ్బిపేటకు సంబంధించిన అన్ని ముస్లిం సంఘాలు అలాగే మరి ప్రజలందరూ కూడా విన్నపం ఇచ్చారు. ఏమనంటే 40 సంవత్సరాలుగా ఇక్కడ షాదీఖానా కావాలని స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము, కానీ కనీసం పట్టించుకోవట్లేదు. వినతి పత్రాలు ఇస్తున్నాం కానీ అటువంటి నుంచి ఒక రెస్పాన్స్ కూడా రావట్లేదని చెప్పి దేవినేని అవినాష్ అన్నకి విన్నవించడం జరిగింది. ఆ రోజు అన్న అందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది, డెఫినెట్గా ఇప్పటి వరకు తెలియదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డెఫినెట్గా అన్నతో మాట్లాడతాను, అన్న మైనారిటీస్కి ఎంతో చేశారు, ఇది కూడా చేస్తారు, అయితే ఇది అన్న హయాంలోనే అవుతుందని మాటిచ్చారు. మాటిచ్చిన విధంగా మరి దేవినేని అవినాష్ అన్న నెక్స్ట్ డేనే జగనన్న దగ్గరికి వెళ్ళటం, ఫైల్ తీసుకొని మరి దానికి సంబంధించిన ఈ ఇబ్బందులన్నిటిని కూడా గ్రహించి కార్యరూపంలో మరి కలెక్టర్స్ అప్పుడున్న
ఉన్నటువంటి కలెక్టర్ గారికి అలాగే మరి ఆర్ఎన్బి ఇరిగేషన్ వాళ్ళందరికీ కూడా మరి ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్థలం ఏదైతే ఉన్నదో ఇది ఆర్ఎన్బికి సంబంధించింది, దాని మున్సిపల్ కార్పొరేషన్గా కన్వర్ట్ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాస్ చేయడం. దళితులపై దాడులు జరుగుతున్న అధికార పక్షం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కైకలూరు నియోజకవర్గం దానిగూడెం గ్రామంలో దళితులపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి ఉప్పులేటి దేవిప్రసాద్, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు, జై భీమరావు పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, అగ్రకుల ఆధిపత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మాలలపై పగ పెంచుకొని వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దాడుల ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించకపోవడం విచారణకరమని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దళితులపై దాడులు జరుగుతున్న అధికార పక్షం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 18న ఏలూరులో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రాష్ట్ర స్థాయి దళిత సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ సభకి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, బీకేసీ పార్టీ జాతీయ నాయకులు తిరుమావలన్లను ఆహ్వానిస్తామని స్పష్టం చేశాయి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బలహీన వర్గాల పట్ల, మైనారిటీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ మరి విపరీతంగా పిచ్చిమిరిగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దశ దిశ కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ పరిపాలన చేస్తూ పేదల పాలిట, పేదల పట్ల, మరి దళిత బలహీన వర్గాల పట్ల మీ అగ్రకుల ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండని మేము తీవ్రంగా ఆర్పిఐ తరఫున, అఖిల భారత మాల సంఘాల జేఎస్ తరఫున తీవ్రంగా మేము నిరసిస్తున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం. మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మరి విపరీతమైనటువంటి చేష్టలు అన్యాయంగా, అక్రమంగా, కారణం లేకోకుండా ఏ రకమైనటువంటి మరి మా తరపు నుంచి ఏ రకమైనటువంటి తప్పు జరగకుండా మా యొక్క మాలల మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కైకలూరు దానగూడెంలో మాలలపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ దాడి జరిగిన తర్వాత పోలీసు వారు నేరస్తుల పక్షాన వహించి నేరస్తులకి న్యాయం చేసే విధంగా ప్రవర్తించారు. మాలాంటి నాయకులు వెళ్ళిన తర్వాత స్పందించి కేసును 307గా మార్చడం, అదే రోజున 7గురిని అరెస్ట్ చేయటం, 2 రోజుల క్రితం అందులో ప్రధాన ముద్ద అయినటువంటి కొల్లి బాబీని ఎఫ్ఐఆర్లో చేసి ఆయన అరెస్ట్ చేయటం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే ఇంకా దాదాపు 30 మంది నేరస్తులు ఉన్నారని ఆ గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అక్కడున్న డిఎస్పీ కానీ, అక్కడున్న ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు వెళ్ళారు. అక్కడున్న ఆ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానగూడెం మాలపల్లి మీద జరిగిన దాడి అది ఆర్గనైజ్డ్గా జరిగిన దాడి. అది ఆ రోజుకు ఆ రోజు 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం. అంతకుముందే సెప్టెంబర్ 5కు ముందే గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో అందుడైన తోకల శామ్యులు పొరపాటున దారి కనపడక ఆ విగ్రహానికి అడ్డం వచ్చినందుకు అతను విపరీతంగా కొట్టారు. దానికి అక్కడ ఉన్నటువంటి దానగూడెం మహిళలు, పెద్దలు అడగటం కోసం అక్కడికి వెళ్ళారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా, వీళ్ళందు తేల్చాలి అని చెప్పి ఇంకొక విగ్రహం ఊరేగింపప్పుడు ఆ విగ్రహం సెప్టెంబర్ 5న ఊరేగిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాపు లీడర్లందరూ కలిసి ప్లాన్ చేసుకుని వాళ్ళ దగ్గర కర్రలు, రాడ్లు, కత్తులు, రాళ్ళు ముందుగానే సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. బహుశా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి
ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏదో ఒక మూల కొన్ని వందల సంఘటనలు దళిత జాతి మీద జరుగుతూనే ఉన్నాయి. లెక్కల ప్రకారం బహుశా మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయి అని అనుకున్నారేమో, కానీ మహిళల మీద జరిగే దాడుల కంటే దళిత జాతి మీద జరుగుతున్నటువంటి దాడులు కొన్ని వేల రెట్లు ఎక్కువ. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేవి తక్కువ, కాలగర్భంలో కలిసిపోయాయి. సరే, వేదిక మీద ఉన్న పెద్దలు, కింద ఉన్నటువంటి పెద్దలు, ఎంతోమంది మహానుభావులు పుణ్యమా అని మనకి ఒక రక్షణ చట్టం 1989లో వచ్చింది. బట్ దురదృష్టం ఏంటంటే రక్షణ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి దాళ్ళు. దసరా ఉత్సవాలకు మరింత వైభవాన్ని పెంచే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ప్రణాళిక చేశామని విజయవాడ ఉత్సవ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని, విజయవాడలో ఉన్న వివిధ రంగాల ప్రముఖులు ఒక సొసైటీగా ఏర్పడి ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన వేంచేస్తున్నటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ప్రతి ఏడాది రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం విజయవాడ రావటం జరుగుతుంది. మరి ఈ ఏడాది దసరా ఉత్సవాలకి, అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాన్ని కూడా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది. గతంలోనే మరి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకురావడం కోసం అనేక కార్యక్రమాలని 11 రోజుల పాటు విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గతంలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవంలో భాగంగా అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ తెలిపారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యాగాలు నిర్వహించారు. దేశానికి మోడీ మరోసారి ప్రధాని అవుతారని, అలానే మరలా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోసం చెప్పారు. విజయవాడ సత్యనారాయణపురంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మండపంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయుష హోమం, ధన్వంతరి హోమం, శ్రీ రుద్ర హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా ఆర్థిక రంగంలో ప్రపంచంలోని బలమైన దేశాల సరసన నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతుందని, ప్రపంచ అగ్రదేశాల మధ్య శక్తివంతమైన స్థానాన్ని సంపాదిస్తుందని అన్నారు. భారతదేశం త్వరలోనే ప్రపంచ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆకాంక్షించారు. దేశానికి మోడీ మరోసారి ప్రధానమంత్రి అవటం ఖాయం. అదేవిధంగా రాష్ట్రంలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన జోసం చెప్పారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం శివాలయం గుడి పక్కన సీతారామ కళ్యాణ మండపంలో ఈ రోజున ఒక విశేషం సార్. దానికి ఆ విశేషం కారణం ఏంటంటే ఇవాళ విశ్వకర్మ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి 75 బర్త్డేని ఈ శుభ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ గారి అంగీకారంతో మా బీజేపీ వాళ్ళందరూ సహాయ సహకారాలు సత్యనారాయణపురం నివాసులు వాళ్ళందరి రిలేషన్తో మేమేంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు ఉంటూ మన భారతదేశం అగ్రదేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ హోమం తీర్థప్రసాదాలు ఫాలోడ్ బై లంచ్ అండి. ఎందుకంటే ధర్మరక్షకుడు ఆయన, అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఉండి మళ్ళీ 28-29న ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలని కోరుకుంటూ ఈ యాగం. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని నరేంద్ర మోడీ గారిని అందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నా ఈ చిన్న రాముల వారికి ఉడత సహాయం అండి. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి వర్యులు కశ్యప గోత్రికులు అనురాధ నక్షత్ర వృశ్చిక రాశ జాతకులైనటువంటి శ్రీమాన్ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆగిన శ్రేయస్సు గురించి, తద్వారా దేశం క్షేమంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని చెప్పి దేశ శ్రేయస్సు కొరకు విశ్వశాంతి ధన్వంతరి హోమం, ఆగుష్య హోమం, శ్రీరుద్ర హోమాలు నిర్వహించబడ్డాయండి. అట్లాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించబడింది. తద్వారా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. చాలా వైభవంగా పత్రి శ్రీనివాస్ గారి దంపతులు శ్రద్ధగా సంకల్పం చేసి దేశ శ్రేయస్సు గురించి, తద్వారా మోడీ గారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఇక్కడ హోమం చేసి ఉన్నారు. పూర్ణాహుతి వరకు కూడా ఏమీ తీసుకోకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సంకల్పంతో వారు చేసి ఉన్నారు. వారి సంకల్పం నెరవేరి మన దేశ ప్రధానమంత్రి వర్యుల ఆరోగ్యం శ్రేయస్సుగా ఉండి అందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. నగరంలోని కామినేని హాస్పిటల్ నందు అత్యంత సంక్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 110 కేజీల బరువు ఉన్న 65 ఏళ్ల మహిళకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించిన ఆర్థోపెటిక్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ షణ్ముఖ్ సరికొత్త రికార్డును సృష్టించారు. సాధారణంగా ఇంత ఎక్కువ బరువు ఉన్న వారికి, అందున మెదడులో రక్తం గడ్డకట్టిన వ్యక్తికి ఈ తరహా మోకీలు మార్పిడి సాధ్యపడదు. అయితే డాక్టర్ షణ్ముఖ్ ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి మరుసటి రోజే పేషెంట్ సాధారణంగా నడిచేలా చేయగలిగారు. ఈ అత్యంత అరుదైన, అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ అసాధ్యమనుకున్న చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ షణ్ముఖ్ బాబును అభినందించారు. కామినేని హాస్పిటల్స్ నందు అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటంతో చికిత్స అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సంపత్తితో కామినేనిలో అంతర్జాతీయ వైద్య చికిత్సలు అందిస్తున్నామని డాక్టర్ వర్ధన్ వెల్లడించారు. అనంతరం డాక్టర్ షణ్ముఖ్ తూమాటి మాట్లాడుతూ మోకాలి నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న 65 ఏళ్ల మహిళకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించాం. పేషెంట్ కు బ్రెయిన్ లో చిన్న క్లాట్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయటం కుదరకపోవచ్చు. అయితే హాస్పిటల్లోని వివిధ విభాగాల వైద్యుల సహకారంతో బహుళ వైద్య సేవలను అందుబాటులో ఉంచుకొని అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స నిర్వహించాం. శస్త్రచికిత్స విజయవంతమై చికిత్స చేసిన మరుసటి రోజు నుండి పేషెంట్ సాధారణంగా నడవగలుగుతున్నారని వివరించారు. కామినేనిలో అడ్వాన్స్డ్ ట్రామా సెంటర్ నందు అనేక క్లిష్టమైన చికిత్సలను నిర్వహిస్తూ వస్తున్నామని, వేరే ఆసుపత్రుల్లో చికిత్స చేయలేకపోయిన కేసుల్లో సైతం విజయవంతంగా చికిత్స చేసి అనేక మంది ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. అన్ని విభాగాలు ఒకే చోట ఉండటంతో కామినేని హాస్పిటల్ మెరుగైన వైద్య చికిత్సలను అందించడంలో ముందంజలో ఉందని డాక్టర్ షణ్ముఖ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కామినేని క్లస్టర్ హెడ్ పి సునీల్ కుమార్, మార్కెటింగ్ హెడ్ రమణారావు పాల్గొన్నారు. 125 కిలోస్ ఉన్న ఆవిడ ఆల్రెడీ దొరక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి మన డాక్టర్ షణ్ముఖ్ గారు మన టీంతో కలిసి మన కామినేని హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అంటే వాళ్ళు చాలా హాస్పిటల్స్కి వెళ్ళొచ్చారు. సో ఆవిడ హెల్త్ రీత్యా, వెయిట్ రీత్యా
సర్జరీ చేశాక నీ జాయింట్ స్టెబిలిటీ ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో హై రిస్క్ కేసు అని చెప్పి చాలా హాస్పిటల్స్ నుంచి వెందిరిగి రావడం జరిగింది. సో మనకి మంచి క్రిటికల్ కేర్ టీమ్, అనస్థీషియా టీం ఉండటం వల్ల వారి సహకారంతో, మన మేనేజ్మెంట్ సహకారంతో మన డాక్టర్ షణ్ముఖ్ గారు 4 hours కష్టపడి ఒక నీ రీప్లేస్మెంట్ చేశారు. అది సక్సెస్ అయింది. రెండో నీ కూడా 5 days బ్యాక్ చేశారు. అది కూడా సక్సెస్ అయ్యి ఆవిడ వాళ్ళ చక్కగా ప్రస్తుతం వాక సాయంతో నడుస్తున్నారండి ఆవిడ. దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్. ప్రీ-ఆప్, ఇంటర్-ఆప్ అండ్ పోస్ట్-ఆప్ కూడా ఆవిడకి ఏ మాత్రం కాంప్లికేషన్స్ రాలేదు. మన అనస్థీషియా టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ చక్కగా కేర్ తీసుకోవటం వల్ల, అండ్ ఫిజియోథెరపీ టీం కూడా కేర్ తీసుకోవటం వల్ల షీఈ్ ఏబుల్ టు వాక్ హ్యాపీలీ. అది మీకు షేర్ చేసుకుందామని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పాలంటే ఆవిడ 57 years అండి. ఆవిడ ఓవర్ వెయిట్ వల్ల చాలా హాస్పిటల్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. అండ్ మెయిన్ ఆవిడకి బ్రెయిన్లో క్లాట్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చారండి. సో షీ వాజ్ నాట్ ఏబుల్డ్, అంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో బ్లడ్ క్లాట్ ఉండటం వల్లేమో చాలా హాస్పిటల్స్లో ఆవిడకి సర్జరీ డిక్లైన్ చేశారనమాట. సో మన దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మన కామినేనిలో మెయిన్ ఏంటంటే అండి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్, క్రిటికల్ కేర్ అండ్ ఫిజియోథెరపీ, సో మల్టీ డిపార్ట్మెంటల్ సపోర్ట్ ఉండటం వల్ల ఆవిడకి సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి నడిపించగలిగాం. అట్లీస్ట్ ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతారు ఇప్పుడు. ఇదేంటంటే వాళ్ళ లైఫ్లో చాలా రెవల్యూషన్ అనమాట. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగడం అనేది వాళ్ళకి చాలా ఒక వరం లాంటిది ఇప్పుడు. ఎందుకంటే వీల్ చైర్ నుంచి ఆవిడ నడవగలగటం, ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సో ఇది మీతో పంచుకోవడానికి ఈరోజు పిలిచామండి. సమస్త జగతికి, సమస్త మూలాలకు, అన్ని వృత్తుల వారికి విశ్వకర్మ ఆదర్శమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆంధ్రప్రభ కాలనీలో జనహిత సదనంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైసీపీ పాలనలో విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగిందని అన్నారు. ఆయన మహత్యం అంతా ఇంతా కాదన్నారు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు విశ్వకర్మ ఆలోచన నుంచి వచ్చిందేనని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వృత్తిదారులకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆత్మగౌరవం లభించిందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆఫీసులో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. సుధీరు, ఇతర మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు ఈ విశ్వకర్మ జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని చెప్పని ఆయన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సమస్త జగతికి, సమస్త మూలాలకి, అన్ని వృత్తుల వారికి విశ్వకర్మ ఆదర్శం. ఆయన యొక్క మహత్యం అంతా ఇంత కాదు. ఆయన చూపినటువంటి సృష్టి, ఆయన చూపించినటువంటి బాటస్, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా విశ్వకర్మ యొక్క ఆయన యొక్క సృష్టి ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఈ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి వృత్తిదారులు, అన్ని రకాల వృత్తిదారులకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఆత్మ గౌరవం లభించింది. ఇలాంటి కార్యక్రమాలని మరింతగా చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగులు సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని అన్నారు. సమస్యలు పరిష్కారం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిరుద్యోగి ఆవేదన సదస్సు హనుమంతరాయ్ గ్రంథాలయంలో నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఖాళీ పోస్టుల భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలపై ఈ సదస్సులో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచి రాజేంద్రబాబు మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సి మినహా ఇతర శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద సమస్య
సమస్యగా మారిందని, ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారంలో అవుట్సోర్స్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల సమస్యను సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఇవాళ ఎన్నికల సందర్భంలో ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి, యువతను గురించి అడ్రస్ చేసిన రాజకీయ నాయకులు అధికారానికి వచ్చిన తర్వాత వారిని నట్టేట ముంచి ఏమాత్రం కూడా వారి సమస్యలు పరిష్కారం చేయడం లేదు. కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత అసలు ఉద్యోగ సమస్య గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడిన పాపాన కూడా పోలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మన ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పిన వారు ఈరోజు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా వారు భర్తీ చేయడం లేదు. తర్వాత వీరు వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ కూడా తొలగించారు, వారికి ఏమాత్రం ఉపాధి చూపలే. కాబట్టి ఏమంటే వాళ్ళ ప్రభుత్వాల అధికారానికి రాకముందు రాజకీయ పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. పైగా ఇవాళ ప్రైవేటేషన్ వైపు పరుగులు పెడతా ఉన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగి ఆవేదన సదస్సు నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చర్చించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు, ఇప్పటికే సంవత్సరన్నర కాలం దాటిపోయినా కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనటువంటి పరిస్థితుల్లో ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 3,80,000 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా మేము కోరుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని బీజేపీ సీనియర్ నేత పైలా సోమినాయుడు ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో సైతం మళ్లీ మోడీ ప్రధాని పీఠం అధిరోహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు మరింత శక్తి సామర్థ్యాలు కలగాలని కనకదుర్గమ్మను వేడుకుంటున్నట్లు తెలిపారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవానీపురంలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జన్మదిన కేక్ ను కట్ చేశారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పైలా సోమినాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని అన్నారు. 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 11 ఏళ్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అందిస్తున్న సేవలు దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. దేశ విదేశాల్లో సైతం దేశ ప్రతిష్టలు ఇనుమడించాయని వివరించారు. రానున్న ఎన్నికల్లో సైతం మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, దేశాన్ని ముందుకు నడిపించే శక్తి కలగాలని కనకదుర్గమ్మను వేడుకుంటున్నట్లు తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటడం జరిగిందన్నారు. యువ కేంద్రం తరపున చేపట్టిన పలు అభివృద్ధి పనులు, సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రధాని భారత ప్రజలందరూ మన్నలు పొందుతూ ప్రాంతాలు, కులాలు, మతాలకి దూరంగా పరిపాలనకు దగ్గరగా పనిచేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు
గౌరవ శాసనసభ్యులు ప్రజానాయకులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో వారి యొక్క కార్యాలయం కార్యదర్శి శ్రీధర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే మరి కేకు కట్ చేసే కార్యక్రమం అన్నీ కూడా ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో పూర్తిగా ఈ వన్ టౌన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఆ రకంగానే కూటమికి సంబంధించినటువంటి అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ తరఫున ఈరోజు వికాస్ దివాస్ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా వికాస్ దివాస్ అనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మై భారత్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుజనా ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం, అదేవిధంగా మోదీ గారికి కేక్ కట్ చేసి, అదేవిధంగా మన దేశ అభివృద్ధి కోసం పోరాడుతున్న మన అనేక కార్యక్రమాలు ఆయన తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనకి మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా మన మినిస్ట్రీ తరఫున అయితే యూత్ ఐకాన్గా, ఎందుకంటే మన స్వామి వివేకానంద దీన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం మినిస్ట్రీ తరఫున. అదేవిధంగా అది కాకుండా మనం ఏంటంటే యూత్ని కనెక్ట్ చేయడం కోసం యూత్ యువ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా మోదీ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. విరాట్ విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ అన్నారు. ఋగ్వేదంలో సృష్టికర్తగా, కృష్ణ యజుర్వేదంలో ప్రజాపతిగా, ఆధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా విశ్వకర్మ వ్యవహరించారన్నారు. చేతి వృత్తుల వారు విశ్వకర్మ జయంతి నాడు తమ పనిముట్లను, యంత్రాలను పూజించి వృత్తిలో ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నారన్నారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు విశ్వకర్మ భగవాన్ కి పూలమాలలు అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వానికి సృష్టికర్తగా, ప్రజాపతిగా విరాట్ విశ్వకర్మ భగవాన్ పరిగణిస్తారన్నారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించిన వాడన్నారు. దేవతల భవనాలు, రథాలు, ఇంద్రుని వజ్రం వంటి ఆయుధాలను ఆయన రూపొందించారన్నారు. ఋగ్వేదంలో సృష్టికర్తగా, కృష్ణ యజుర్వేదంలో ప్రజాపతిగా, ఆధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా విశ్వకర్మ వ్యవహరించారన్నారు. చేతి వృత్తుల వారు తమ పనిముట్లను, యంత్రాలను పూజించి వృత్తిలో ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నారన్నారు. ఆయనను సగుణ బ్రహ్మం, జగద్రక్షకుడు అని కూడా పిలుస్తారన్నారు. విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించిన మొట్టమొదటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆర్టిసన్ సెల్ అధ్యక్షులు కేదారి ప్రసాద్, పశ్చిమ ఆర్టిసన్ సెల్ అధ్యక్షురాలు అండలూరి లత, వైసీపీ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు సున్నపు వీరభద్రచారి, భ్రమరాంబ, రత్నమాచారి, వైసీపీ 51వ డివిజన్ అధ్యక్షుడు గురుమూర్తి రెడ్డి, వెన్నం రజని, బత్తుల పాండు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి విశ్వకర్మ భగవాన్ యొక్క చిత్రపటానికి పూలమాలలు అర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విశ్వకర్మ భగవాన్ అంటే చేతి వృత్తులు, పంచవృత్తులు చేసేటువంటి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో భగవంతుడిగా భావించేటువంటి భగవంతుడైనటువంటి విశ్వకర్మ భగవాన్. పురాణాల ప్రకారం విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ అని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతిని అధికారికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడానికి ఏకైక ప్రభుత్వం చేసినటువంటి జీవో ఎవరైతే చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేతి వృత్తిదారులు కానీ, ఈ యొక్క పంచవృత్తులు చేసేటువంటి విశ్వకర్మలు కానీ, అదేవిధంగా స్వర్ణకారులు కానీ అనేక రకాల లబ్ధి పొందారని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముద్రా లోన్లు వెనువెంటనే అయ్యి ప్రజలకి, స్వర్ణకారులకి, అదేవిధంగా పంచవృత్తులు
పంచవృత్తులు చేసేటువంటి వృత్తిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక కుయుక్తులు పన్నుతూ ఉంది. ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ జయంతిని మేము ఒక్కలమే అధికారికంగా ప్రకటించామని చెప్పేసి ఊగుతూ ఉంది. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, విశ్వకర్మ భగవాన్ జయంతిని అధికారికంగా నిర్వహించింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొట్టమొదటగా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో జీవో 114 జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయలేదని గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా లెక్చరర్లు విజయవాడ ధర్నా చౌక్ లో 36 గంటల విజ్ఞాపన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లెక్చరర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు జీవో 114 జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తరువాత కూడా అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మె, చలో విజయవాడ వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ జీవో నెంబర్ 114 కింద 10,117 మంది ఉద్యోగుల్ని, అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయడానికి అర్హులుగా గుర్తించింది. కానీ ఆచరణలో 3,000 మంది మాత్రమే మెడికల్ అండ్ హెల్త్ నుంచి పర్మనెంట్ అయ్యారు. ఈరోజు అధ్యాపకులుగా ఉన్నటువంటి సుమారు 4,500 మంది ఇంకా పర్మనెంట్ కాలేదు. మరి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోయినాయి. ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, ఇతర అధికారులకి, లోకేష్ గారు ఆయన విద్యామంత్రి స్వయంగా వీరందరికీ కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేయమని మేము మెమోరాండాలు, వినతి పత్రాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కానీ 15 నెలలు గడిచినా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అందువల్ల ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు పూనుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నాయి వాళ్ళకి 4,500 మంది, జూనియర్ కళాశాలలో 3,600, పాలిటెక్నిక్లో 300 మంది, డిగ్రీ కళాశాలలో 600 మంది. ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మేము మా విజ్ఞాపన, విన్నపమును, ఆక్రందన, ఆవేశము అన్నీ కూడా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నామండి. మరి మాకు జీవో నెంబర్ 114 వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఆ ఆశ అనేది తీరలేదండి. మాకు ఈ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. మరి 2000 సంవత్సరంలోని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మమ్మల్ని నియమించుకున్నారు. మరి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలోని భద్రత లేనటువంటి ఉద్యోగం, దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాగా మేము బ్రతుకు వెల్లదీస్తున్నాము. మరి అనేక మంది, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది మా కాంట్రాక్ట్ అధ్యాపకులే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చెత్త మొత్తాన్ని తొలగిస్తున్నామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. రాష్ట్రంలో సినిమా షూటింగ్లు, స్టూడియోల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్న రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా నిర్మాణం పూర్తి కాలేదన్న వైసీపీ నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.